వెల్కమ్ టు ఐ న్యూస్. కేరళ కొత్త ముఖ్యమంత్రి తీసుకున్న తొలి నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ప్రకటిస్తూ సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. అదే టైంలో ఆశా వర్కర్లకు జీతం పెంపు కూడా ప్రకటించడంతో మహిళా వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఇక సోషల్ మీడియాలో అయితే ఇదే అసలు వెల్ఫేర్ పాలిటిక్స్ అంటూ సీఎం నిర్ణయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కేరళ కొత్త ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే వరుస నిర్ణయాలతో అందరి దృష్టిని ఆకర్షించారు. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కల్పించాలనే నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ బస్సెస్ లో మహిళలు ఉచితంగా ప్రయాణించే విధంగా ప్రత్యేక పథకాన్ని అమలు చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. ఈ నిర్ణయంతో ఉద్యోగాలకు వెళ్లే మహిళలు, కాలేజ్ కు వెళ్లే స్టూడెంట్స్, రోజువారీ కూలీలు, చిన్న వ్యాపారాలు చేసే మహిళలకు భారీ ఊరట లభించనుంది. రోజు ప్రయాణ ఖర్చుల కోసం వందల రూపాయలు ఖర్చు చేస్తున్న మహిళలు ఇప్పుడు ఈ పథకం వల్ల ఆ డబ్బును కుటుంబ అవసరాలకు వినియోగించుకోవచ్చని చెప్తున్నారు. ప్రత్యేకంగా మధ్యతరగతి పేద కుటుంబాలకు ఇది పెద్ద ఉపశమనం అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో ఆశా వర్కర్లకు జీతం పెంపు ప్రకటించడం కూడా పెద్ద చర్చకు దారితీసింది. కోవిడ్ టైంలో ప్రాణాలకు తెగించి సేవలు అందించిన ఆశా వర్కర్లు చాలా కాలంగా వేతనాల పెంపు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో నెలకు అదనంగా 3,000 రూపాయల వరకు పెంపు ప్రకటించినట్టు తెలుస్తోంది. సీఎం నిర్ణయంపై మహిళా సంఘాలు, ఉద్యోగ సంఘాలు స్వాగతం పలుకుతున్నాయి. ఎన్నికల హామీలు చెప్పడం ఒకటి, అధికారంలోకి వచ్చాక వెంటనే అమలు చేయడం మరో విషయం అంటూ పలువురు ప్రశంసిస్తున్నారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఈ పథకాల అమలుపై సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉన్న సమయంలో ఇలాంటి భారీ పథకాలు ఎంతకాలం కొనసాగుతాయో చూడాలని విమర్శిస్తున్నాయి. కొంతమంది రాజకీయ విశ్లేషకులు మాత్రం మహిళా ఓటర్స్ ని ఆకర్షించే వ్యూహంలో భాగంగానే ఈ నిర్ణయాలు తీసుకున్నారని అభిప్రాయపడుతున్నారు. ఇక సోషల్ మీడియాలో సీఎం నిర్ణయం వైరల్ అయింది. మొదటి రోజే ప్రజల కోసం నిర్ణయం, ఇలాంటి పాలన కావాలి, మహిళలకు నిజమైన గౌరవం ఇదే అంటూ నెటిజన్స్ భారీగా పోస్టులు పెడుతున్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా మరో చర్చ కూడా మొదలైంది. కర్ణాటక, తెలంగాణ, ఢిల్లీ తరహాలో ఇతర రాష్ట్రాలు కూడా మహిళలకు ఉచిత ప్రయాణ పథకాలు తీసుకువస్తాయా అన్నది ఆసక్తికరంగా మారింది.